Hi, I am Tirumalesh. On the part of our political research, we are at Hyderabad. Let's start the game. Politics మీద మీ అభిప్రాయం? Politics. Any other? Scams? Oh, అవునా. మీరు చెప్పండి బాస్, పాలిటిక్స్గా ఎప్పుడు పిలవచ్చు అంటారు? మొత్తం అంతా యూత్తో రిప్లేస్ చేయండి, మారిపోతుంది. Are you ready to join in politics? No, I'm going to US. Okay, మీరు చెప్పండి బాస్. మీరే జవాబు పెద్దతున్నావు, మనకి ఎందుకు భయా? మీరు చెప్పండి సార్. జాబ్కే దిక్కులేదు, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్. ఓకే, మీరు చెప్పండి బాస్. ఎంపీగా ఇస్తారా ఎమ్మెల్యేగా ఇస్తారా? ఇప్పుడైతే మాట్లాడామా మర్చిపోయామా అన్నట్టుంది మన నేటి యువత. చాలా తక్కువ మందికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్ని బట్టి మనం ఇంకా చాలా స్కామ్స్ చూడాల్సి వస్తుందేమో. ఇప్పటిదాకా యూత్ ఏమనుకుంటున్నారో విన్నాం, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ రాజకీయాలను మార్చలేమా సార్? ఇంకా యూత్ పాలిటిక్స్లోకి వస్తే మారుతుందా? జరుగుతుందా సార్ ఆ పని? ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నారు. ఇలా ఆలోచించిన ఇతనికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పాడిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పాడిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడరతం రాలినది భరత ఖండము భక్తి పాడరతమ్ముడా. అధ్యక్ష, నేను ఈరోజు 2 బిల్లులు ప్రవేశపెడదాం అనుకుంటున్నాను. మొదటి బిల్లు, మన రాష్ట్రంలో ఎంత కరప్షన్ ఉందో మనకి తెలుసు. దానికోసం ఆన్లైన్ పోర్టల్ పెడదాం అనుకుంటున్నాను. దానికి అందరూ సమ్మతిస్తారని అనుకుంటున్నాను. అధ్యక్ష, రెండో బిల్లు ఏంటంటే, మన రాష్ట్రంలో రిజర్వేషన్కి ఎంత ఖర్చు అవుతుందో మనకి తెలుసు. రిజర్వేషన్ని తీసేయాలని నేను కోరుకుంటున్నాను. దీనికి మా పార్టీ వాళ్ళందరూ సహకరిస్తున్నారు. దీనికి అందరూ సమ్మతిస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందన్నయ్య ఇప్పుడు? బాగున్నారా? ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాను. అన్నయ్య అన్నీ నా ఇష్టానికి వదిలేస్తాడు. సడన్గా ఎందుకు పిలిచాడు అర్థం కావట్లేదు. సార్ మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు బాబు గారు. సీఎమ్మా? నేనా? అవును బాబు, మీరే. చూడండి, సీఎం అవ్వాలంటే ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ నాకు లేదు. నా వల్లగా సీఎం అవటం. ఇక్కడ ముఖ్యం ప్యాషన్ కాదు బాబు, జనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలి. బాబు గారు మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు.
మా ఆయన మీద కేసు పడిందంట తెలుసా? ఏముంది మామ, ఈరోజు వెళ్తారు, రేపు వచ్చేస్తాడు. ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నారు. బాబు మీ అన్నయ్య బ్రతికే అవకాశం ఉంది. జర్మనీ నుంచే పెట్టాలి. అలాగా అంటే తెప్పించండి. ఇలా వెళ్ళిపోయిన ఇతను ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకున్నాడు. ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి చిన్న ప్రయత్నం చేశాడు. గణేష్ గారు, గణేష్ గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం. నాకు మన స్టేట్లో ఎకనామిక్ సర్వే చేసే వాళ్ళు ఒకరు కావాలి. సర్వే బాగా చేయాలి వాళ్ళు. ఓకే సార్. మంచి ఎకనామిక్ సర్వే చేసే అనలిస్టులు ఎవరైనా ఉంటే పిలిపించండి. ఓకే సార్, 2 డేస్లో తీసుకొస్తాను సార్. బాబు గారు అనలిస్ట్ మేడం వచ్చిందండి. హాయ్, ఐఎమ్ ఫణి. Hi, this is Monica, senior analyst from Deloitte. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మన స్టేట్లో ఎకనామిక్ సర్వే తెలుసుకుందామని పిలిపించాను. నా ఐడియా ఏంటంటే రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో రిజర్వేషన్స్ తీసేస్తే మన స్టేట్లో ఎంతమంది సేవ్ అవుతుంది ఒక అనాలిసిస్ కావాలి. సో మీరు ఇవ్వగలరా? చాలా మంచి ఐడియా. అరౌండ్ 20,000 crores సేవ్ చేయొచ్చు. ఓ 20,000 crores, లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఏమీ డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ ఇది మనం చేయగలిగితే బిలో పావర్టీ లైన్ని కంప్లీట్గా మన దేశం నుంచి, రాష్ట్రం నుంచి తీసేయచ్చు. సో ఒకసారి నేను అందరితో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి. ష్యూర్, గో అహెడ్. థ్యాంక్ యూ. గణేష్ గారు కూర్చోండి. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మా అన్నయ్య పార్లమెంట్లో రిజర్వేషన్కి ఆపోజిట్గా ఆన్లైన్ పోర్టల్కి సపోర్ట్గా ఒక బిల్లు పాస్ చేస్తా అన్నాడు. ఓకే. సో నాకేం తెలిసిందంటే దానికి కొంతమంది అడ్డుపడుతున్నారని తెలిసింది నాకు. ఎందుకు అడ్డుపడుతున్నారో అడిగి తెలుసుకోవాలి. సో దానికి అడ్డుపడుతుంది ఎవరు, వాళ్ళు నేను కలవాలి. అలా వాళ్ళు చెప్పరు కదండి సార్. నేను చెప్పిస్తాను. దీని వెనక ఎవరెవరు ఉన్నారో నాకు తెలియాలి. అన్నయ్య గారికి తెలిసిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఒకడేమో కృష్ణారెడ్డి, ఇంకోడేమో పశుపతి. అన్నయ్య ఏ చేసినా ఫస్ట్ అపోజ్ చేసేది వీళ్ళిద్దరే, కానీ వాళ్ళిద్దరు చాలా డేంజర్తో ఆడుకోవడమే నాకు తెలుసు. మీరు పిలిపించండి. సరే, తీసుకొస్తాను. వాళ్ళు వచ్చాక అక్కడ కెమెరా పట్టుకొని నుంచోండి. మీరే చూసుకోవాలంతా. సరే అండి, నేను చూసుకుంటాను. అక్కడంతా మీరే చూసుకోవాలి. తర్వాత వాళ్ళకి పంపిద్దాం. బాబు గారు, కాంత్ గారు, మా అన్నయ్య ఆన్లైన్ పోర్టల్ బిల్లు పాస్ చేశాడు, తెలుసు కదా? తెలుసులేండి. దానికి మీరు అడ్డుపడుతున్నారు తెలిసింది నాకు. ఎందుకు అడ్డుపడుతున్నారు? మొత్తం మా కాందన్ మొత్తం దానిపైనే కదండి బతికేది. కాందాన్ని మొత్తం బతకాలంటారు. కాందన్ మొత్తం బతకాలి కదా. కుదరదా? ఎలా కుదురుతుంది? ఆలోచించండి మీరు. కుదరదండి అసలు. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది మా మనుషులతో మేము చేపిస్తాం. బాబు గారు, పశుపతి గారు, మీ అన్నయ్యకు బాగా కావాల్సిన వారు. నా పేరు ఫణి అండి. తెలుసు తెలుసు. సరే కానీ రిజర్వేషన్ బిల్కి ఎందుకు అడ్డుపడుతున్నారు మీరు? రిజర్వేషన్ మేము బతికేదంతా దాని మీదనే. దేని మీద? రిజర్వేషన్ మీద. మీ బతుకంతా దాని మీదనేనా? అట్లానే కదా, మేము ఎట్లా బతకాలి రిజర్వేషన్ లేకపోతే? బతకచ్చు కదా మీరు కూడా. అరే ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి నువ్వు? రిజర్వేషనే కదా అందరికీ బతికిచ్చేది. మీ వాళ్ళు బతకాలంటే ఎంత కావాలి? మీ వాళ్ళు బతకాలంటే ఎంత కావాలి? మా వాళ్ళు బతకనీక అట్లా అడిగితే ఎట్లా చెప్తాం రాబాయ్? గణేష్ గారు, పని అయింది సార్. నేను చెప్పింది చేశారా? అయిందండి. ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి, తర్వాత అందరికీ పంపిద్దాం.
ఆన్లైన్ పోర్టల్ బిల్ యాక్సెప్ట్ అయింది. అలాగే రిజర్వేషన్ బిల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ డబ్బులు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తాం. దీనికి అందరూ సమ్మతిస్తారని చెప్పి మేము ఆశిస్తాం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ బిల్ పాస్ చేశాం. ఇప్పుడు రిజర్వేషన్ బిల్ క్యాన్సిల్ చేసి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి డబ్బులు బదిలీ చేస్తాం. చూశారు కదా, అన్ని రంగాల్లోకి యూత్ వస్తున్నారు, కానీ రాజకీయ రంగం అనేసరికి ఇష్టం చూపించడం లేదు. కానీ యూత్ పాలిటిక్స్లోకి వస్తే రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా మార్చగలరు. యూత్ పవర్ ఆఫ్ నేషన్. జై హింద్.